పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 15వ తారీఖు బుధవారం. మొత్తం మీద మార్కెట్స్లో ఈరోజు స్ట్రాంగ్ రికవరీ అనేది కనపరిచింది. ఒక మీడియా సెక్టార్ని మినహాయించినట్టయితే రియాలిటీ ఏకంగా 3.04% పాజిటివ్గా, పిఎస్యు బ్యాంక్, కమోడిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్, ఎఫ్ఎంసీజీ అన్నీ కూడా రికవరీ అయితే అయినాయి. దాదాపుగా 99% ఇండియన్ సెక్టర్స్ అనేది బుల్లిష్గానే క్లోజ్ అయినాయి. నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఆఫ్కోర్స్ ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. బట్ బజాజ్ ఫైనాన్స్, నెస్ట్లే, బజాజ్ ఫిన్సర్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్, ఏషియన్ పెయింట్స్ అనేది మోర్ దాన్ 3% పైన బుల్లిష్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా రిలీజ్ అయింది. అయితే ప్రీవియస్గా -9% ఉండేది, ఈసారి -9.2% ఉందన్నమాట, అంటే తగ్గింది. సో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అనేది స్లైట్గా డిప్ అయ్యాయని చెప్పేసి అర్థం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతాయో ఇది పాజిటివ్గా ఉంటుంది. ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఇది నెగిటివ్గా ఉంటుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో మనకి ఏమర్థమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ అనేది చాలా వాటికి తగ్గిపోయాయి. మనం వేరే కంట్రీస్ నుంచి మనకు కావాల్సిన వస్తువులు అనేది దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఇది లాంగ్ టర్మ్లో అంత మంచిది కాదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేటు డేటా అనేది రిలీజ్ అవ్వాలి, ఇంకా అప్డేట్ అయిందని చూద్దాం. సో ప్రస్తుతానికైతే అప్డేట్ అవుతూ ఉంది, 4 o'clockకి రిలీజ్ అవుతుంది. ఆర్బిఎల్ బ్యాంకులోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండియాకి కాకుండా బయట సంబంధించిన ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. దగ్గర $3 బిలియన్ డీల్ అనమాట ఇది. సో ఎమిరేట్స్, ఎన్బిడిసి వాళ్ళు ఆర్బిఎల్ బ్యాంక్లో స్టేక్ అనేది బై చేస్తున్నారు. లాంగ్ టర్మ్లో దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు ఫైనాన్స్ సంబంధించిన స్టాక్స్, ముఖ్యంగా గోల్డ్ ఫైనాన్స్ చేస్తూ ఉంటాయి కదా, అటువంటి స్టాక్స్ అనేది 5% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రెషియస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ గోల్డ్, సిల్వర్ అనేది ఈరోజు రికార్డ్ స్థాయిలో పెరిగాయి అనమాట. ఆఫ్కోర్స్ రీసెంట్గా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అందుకని ఆ సెంటిమెంట్ అనేది ఈ స్టాక్స్కి పాజిటివ్గా వర్కౌట్ అయింది. యాక్సిస్ బ్యాంక్ Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అయితే నెట్ ప్రాఫిట్ అనేది 26% దాకా డ్రాప్ అయింది. సో స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ని అయితే మిస్ అయింది. అర్బన్ కంపెనీ షేర్స్ లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. బట్ ఈరోజు ఏకంగా 8% దాకా పెరిగటం జరిగింది. 5 సెషన్స్ నుంచి కూడా కంటిన్యూస్గా లాస్లో ఉన్న స్టాక్ సడన్గా ఏంటంటే ఆ మొత్తం లాసెస్ని అయితే రికవర్ చేసింది. అయితే ఫ్రెండ్స్, షేర్ హోల్డర్స్ లాక్ పీరియడ్ అనేది ఎండ్ అవుతూ ఉంది. అందుకని మొత్తం మీద స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క కంపెనీ 1000 crores ఫండ్ అనేది రైజ్ చేస్తుంది. ఇది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అనేది చేస్తూ ఉందన్నమాట. సో ఇవి కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి అలొకేట్ చేస్తాయి. అక్కడ నుంచి కూడా మనీ అనేది కలెక్ట్ చేసుకొని వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ అనేది కంటిన్యూ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ న్యూస్ వల్ల ఈరోజు స్టాక్ అనేది 8% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయింది. హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా కమ్యూనికేషన్ షేర్స్ అరౌండ్ 7% దాకా ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే Q2 ఫైనాన్షియల్ ఇయర్ 2026 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. బట్ యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయింది. ఈరోజు ఎస్కేఎఫ్ ఇండియా షేర్స్ అనేది ఏకంగా 54% డ్రాప్ అయినట్టు చూపిస్తుంది. బట్ యాక్చువల్గా ఏం జరిగిందంటే డీమెర్జర్ అనేది జరిగింది. డీమెర్జర్గా జరిగినప్పుడు ఏంటంటే 2-3 కంపెనీలుగా స్ప్లిట్ అయినప్పుడు సో ప్రైస్ అనేది అడ్జస్ట్ చేయబడుతుంది అనమాట. అందుకని ఈ అడ్జస్ట్మెంట్ వల్ల ప్రైస్ అనేది డ్రాప్ అయింది. ఇక యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కొద్దిగా పాజిటివ్గా ఉండటంతో ప్రస్తుతానికి ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్, ముఖ్యంగా శోభా కానీ, డిఎల్ఎఫ్ ఇటువంటి స్టాక్స్ అనేవి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ 5% అప్పర్ సర్క్యూట్లో అయితే ఈరోజు ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్, స్కూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు కదా జనరల్గా. బట్ ఈసారి వెహికల్ ప్రోడక్ట్స్ కాకుండా, అంటే 2 వీలర్స్ ఇటువంటి కాకుండా డిఫరెంట్ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ ప్రోడక్ట్స్ ఏంటి అనేది అర్థం కాలేదు. దీని పేరైతే శక్తి అని పెట్టారు. ఓకే, సో చూస్తే కాసేపు ఏసీ లాగా, కాసేపు CPU లాగా అనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ అక్టోబర్ 16th అంటే రేపటి రోజున ఈ ప్రోడక్ట్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీళ్ళు చెప్పబోతూ ఉన్నారనమాట. ఎనీహౌ ప్రస్తుతానికైతే ఆ న్యూస్ వల్ల స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఏంటంటే ఫస్ట్ ఎవరేంటంటే బోనస్ ఇష్యూ అనేది అనౌన్స్ చేసింది. సో వీళ్ళు ఎప్పుడు కూడా బోనస్ ఇష్యూస్ అనేది అనౌన్స్ చేయలేదు. సో ఇది డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఒక షేర్ ఉందనుకోండి, ఒక షేర్ అదనంగా మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ అనేది నేను నా అకౌంట్లో ఉంది, 1000 రూపీస్ అనుకుందాం ప్రస్తుతానికి. బట్ బోనస్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే షేర్స్ 2గా మారుతాయి. బట్ దీని విలువ మాత్రం 1000 రూపీసే ఉంటుంది. సో ఒక్కొక్క షేర్ విలువ ఏమవుతుందంటే 500 అవుతుంది అన్నమాట. ఓకే, సో షేర్ విలువ
అంటే టోటల్ వాల్యూ అనేది మారదు, కానీ నంబర్ ఆఫ్ షేర్స్ మాత్రం మారుతాయి బోనస్ ఇష్యూతో. ఇక నిఫ్టీ 50 అనేది ఈరోజు 25,323 దగ్గర క్లోజ్ అయింది. 0.7% బుల్లిష్గా క్లోజ్ అయింది. అయితే పుట్ కాల్ రేషియో అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 1.24% అనేది చూపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.07. సో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, రెండింటి కూడా బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. సెన్సెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే పుట్ కాల్ రేషియో 1.26 అనమాట. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే చాలామంది పుట్స్ అయితే సెల్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు 5.6% డ్రాప్ అయింది. ప్రీవియస్గా 2 సెషన్స్లో దగ్గర 10% పైన పెరగడం జరిగింది. ఎనీహౌ ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అవుతుందంటే ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉందన్నమాట. అంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా బ్యారిష్గా ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ వెరీ బిగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది, కానీ ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా రికవర్ చేశారు. మనం చూస్తున్న సమయానికి 207 పాయింట్లు బుల్లిష్గా ఉంది. నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో ప్రస్తుతానికి 25,333 లెవెల్ అయితే బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 25,426. ఇమీడియట్గా నిఫ్టీలో ఉన్న సపోర్ట్ 25,222. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా మనం ఒక లెవెల్ మెన్షన్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ని టచ్ చేసిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇమీడియట్గా మనకున్న మేజర్ రెసిస్టెన్స్ 83,184, మేజర్ సపోర్ట్ 82,231. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 56,993 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 56,558 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక గోల్డ్ అయితే ఎక్కడ కూడా ఆగట్లేదు. సో ప్రస్తుతానికి 1,28,000 రౌండ్ నెంబర్ అనమాట. సో 2 డేస్ నుంచి కూడా కొద్దిగా డోజెస్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఎనీ మూమెంట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకున్న సపోర్టు 1,23,677. సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. 1,62,000 అనేది మనం ఒక రిఫరెన్స్ లెవెల్ లాగా రెసిస్టెన్స్ లాగా పెట్టుకోవచ్చు. ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మేజర్ సపోర్టు 1,53,388. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ నుంచి బౌన్స్ అయింది. సో ప్రస్తుతానికి 5,133 ఒక ఇంపార్టెంట్ సపోర్టు, 5,290 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్ 260 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 270 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సో ప్రస్తుతానికి బిట్కాయిన్ అయితే కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. సో అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్, అవుట్ సైడ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో లైక్ యుఎస్ చైనా టారిఫ్ డీల్ ఇవన్నీ కూడాను, సో వాటన్నిటిని మార్కెట్ అయితే ఇండియన్ మార్కెట్ ఎఫిషియెంట్గా అబ్జార్బ్ చేసుకుంది ఆ షాక్స్ అన్నీ కూడా. సో ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి రెసిలియంట్గా బుల్లిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. హోప్ ఏంటంటే ఈ మొమెంటం అనేది కొనసాగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా కంటెంట్ అనేది గమనించండి. ఒకవేళ నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.